హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు ఈ మెజర్‌మెంట్ తోటి 3 కప్పులు పిండి తీసుకున్నానండి. పిండిలో కొంచెం బెల్లం వేసుకోవాలండి. అలా జిగురుగా ఉందండి మా బెల్లం. ఆ జిగురుగా బెల్లం కాస్త బెల్లం వేసుకోవాలి లేదా పంచదార వేసుకోండి. కొంచెం నెయ్యండి. ఆవు నెయ్యిని వేసుకోండి. ఎలా వీలైతే మీకు ఏ నెయ్యి ఉన్నా వేసుకోండి. ఆవు నెయ్యి లేకపోయినా పర్లేదు. కాకపోతే నెయ్యి ఉంటే కొంచెం అతుక్కోదండి. మన చేతికి పిండి అతుక్కోదు. మంచిగా పాలు పోసి కలుపుకోవాలండి. పాలు మాత్రం కొన్నే ఇప్పుడు అన్నిటికి పాలు పోయాలని ఏం పర్వాలేదు. కొన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చండి. కాకపోతే పిండి మెత్తగా ఉండాలి. దీపాలు తెల్లగా మంచిగా మీకెలా వస్తాయంటే, మనం ఎలాగో ఇప్పుడు బియ్యం కడుగుతాం కదండీ! బియ్యం కడుక్కుంటే మంచిగా తెల్లగా పట్టించుకోండి. పెద్ద మిల్లుకిచ్చి పట్టియండి. మెత్తగా పట్టమని చెప్తే. ఎందుకంటే కడిగిన బియ్యం కదండీ! అవి ఎండారబోస్తే కొంచెం పెద్దగానే పడతారండి. పడితే మీరు జల్లించుకోండి ఇంట్లో. కాకపోతే కొంచెం పెద్ద మిల్లుకిచ్చి ఓన్లీ రైస్ పట్టే చోట ఇస్తే బావుంటదండి. పిండి దీపాలు కూడా తెల్లగా మంచిగా మృదువుగా వస్తాయండి. ఇలా చక్కగా కలుపుకొని ఒక్క 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. నేనైతే అరగంట పక్కకు పెట్టానండి. వేరే పని చూసుకుంటూ, దేవుడిని రెడీ చేసుకుంటూ పక్కకు పెట్టుకున్నానండి. మీరైతే మాత్రం ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే చాలు. కొంచెం అరటిపండేసుకోండి విరగకుండా ఉండాలి. మీకలా విరగకుండా రావాలంటే. నేను మాత్రం వేయనండి. వేయకుండానే తెల్లగా మంచిగా విరగకుండా 3 రోజుల తర్వాత చూపెట్టినా కూడా ఇదే రకంగా దీపం అయితే విరగకుండా ఉంటదండి. నా వీడియో ఫాలో అవ్వండి. పెద్ద వీడియో పెట్టానండి నేను. యూట్యూబ్‌లో పెద్ద వీడియో పెట్టాను. ఇన్‌స్టా గూడా ఫాలో అవ్వండి. మీకు నచ్చితే లైక్ చేయండి. పెద్ద వీడియో ఇప్పుడే పెట్టానండి. అది చూసి మీకు నచ్చితే, మీకు నచ్చిన కామెంట్ ఇవ్వండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ఇన్‌స్టాలో కూడా ఉందండి. అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఇలా చక్కగా దీపాలు ఎలా వస్తాయక్క ఇంత చక్కగా మీకంటే ఓన్లీ నా చేతిలో పట్టుకొనే చూపెట్టానండి. ఎలా చేసుకుంటానో చూడండి. కెమెరాకి దగ్గరగా చూపెట్టాను. మా వోడు అంటున్నాడు, "ఎలా చేస్తున్నారో దగ్గరగా చూపెట్టు మమ్మీ నువ్వు ఎలాగైనా" అంటే వాడు వీడియో తీయకపోయినా నేనే తీసుకున్నానండి. ఈ వీడియో మాత్రం తీసుకొని చక్కగా మీకు ఇది అర్థం కాకుండా ఉన్న ఈ వీడియో మీకు ఎలాగైనా మీకు చేరుతుంది, మీకు బావుంటుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. లేకపోతే ఇంకొకసారి ఇంకా ఎన్ని లేవండి ఇంకొకసారి చేసి చూపెడతానండి మీకు. ఇలా చక్కగా నామాలు వేసుకొని నిండు మనసుతో నామాలు చేత్తో వేసుకుంటానండి నేను. మీకు రాకుండా ఉంటే పుల్లతో వేసుకోండి. ఇలా మాత్రం ఒక్కటి మాత్రం నెయ్యి దీపం పెట్టానండి. మిగతాయన్నీ పంచముఖి ఆయిల్ వాడానండి. ఒక్కటి కూడా మనం ఒక్కటైనా దీపం మనం నేతి దీపం వాడాలండి. అది మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్